జ్ఞానమనంతం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. భోగాన భుక్తా వయమేవ భుక్తాస్ తపోన తప్తం వయమేవ తప్తః. కాలానయాతో వయమేవ యాతాస్ తృష్ణాన జీర్ణా వయమేవ జీర్ణాః. ధర్మప్రియ ఆప్త బంధువులారా, మాతృశక్తి దయానందుని యొక్క జన్మదినాన్ని మనం ఆంగ్లమాన ప్రకారంగా నిన్న జరుపుకున్నాము. మహర్షి స్వామి దయానందుని యొక్క ఏదైతే జీవనం ఉందో అది ప్రపంచ మానవాళికి చాలా ఆదర్శమైనటువంటిది. ఈరోజు ఆ వేదమును, వేదార్థమును, వేద సందేశాన్ని మనం అర్థం చేసుకోగలిగితే వివిధ విషయాలలో మనం విజయాన్ని సాధించగలుగుతాము. కానీ ఆనిముత్యాలైనటువంటి వేదాలని కర్మకాండ వరకే పరిమితము చేసినటువంటి దౌర్భాగ్య స్థితిని మనము ఏర్పరచుకున్నాం. ఆ స్థితి నుండి బయటపడాలి అంటే చాలా మంది కృషి చేయవలసి ఉంటుంది. ఆంగ్లేయుల నుండి భరతమాతకు ముక్తి రావాలి అంటే అసంఖ్యాక వీరులు, వీర వనితల యొక్క 200 సంవత్సరాల నిరంతర త్యాగము తర్వాతనే మనం స్వాతంత్రాన్ని సాధించగలిగాం. మరి అటువంటిది వేద ప్రతిపాదిత విషయము పునః సూర్యుని వలె ప్రకాశింపబడాలి అంటే కోటాన కోట్ల జనులు నిరంతరము ప్రయత్నం చేస్తేనే మనము ఆ ధర్మాన్ని రక్షించుకోగలుగుతాము. అయితే రామాయణంలో ఒక కథ వస్తుంది, ఉడుతా భక్తి అని. లేదా ఒక పిచ్చికను తీసుకున్నా సరే, దట్టమైన అరణ్యములో చాలా భయంకరమైనటువంటి అగ్ని వ్యాపింపబడుతుంది. ఆ దట్టమైన అరణ్యము చాలా 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 కొన్ని నిమిషాలలోనే భస్మం అయిపోతూ ఉంది. ఆ అరణ్యంలో నివసించే జంతువులన్నీ కూడా తమ తమ ప్రాణాలని కాపాడుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నవే. కానీ ఒక చిన్న పిచ్చిక మాత్రం చెరువు దగ్గరికి వెళ్తుంది. దాని నోట్లో ఎన్ని నీళ్లు పడితే అంత జలాన్ని తీసుకొచ్చి ఆ రగులుతున్న నిప్పులో, అగ్నిలో వేస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన ఏనుగు నవ్వుతూ, నేను ఒకసారి ఒక బకెట్ నిండా నీళ్లు తేయగలుగుతాను, కానీ నేనంత శ్రమించినా ఈ అగ్నిని ఆర్పలేను కదా, నేనే కృషి చెయ్యకుండా నా ప్రాణాన్ని నేను రక్షించుకోవడానికి పరిగెత్తుతున్నాను, నువ్వైతే ఒక్కొక్క చుక్క తీసుకొస్తున్నావు, నువ్వు ఎలా ఈ కార్యం చేస్తావు, ఎగిరిపోరాదు అని అంటుంది. అప్పుడు ఆ పిచ్చిక చెప్తుంది, నేను ఈ జలాన్ని తీసుకొచ్చి ఆర్పడములో ఈ అగ్ని జ్వాలలన్నీ కూడా ఆరిపోతాయి అని నేను ఆశించడం లేదు.
కానీ ఇది పచ్చగా ఉన్నప్పుడు నేను దీన్ని ఆశ్రయించాను. ఇక్కడే నా కుటుంబాన్ని వికసింపజేసుకున్నాను. ఎంతో సుఖవంతమైన జీవితాన్ని నా మిత్రులతో, మీ అందరితో గడిపాను. ఈరోజు ఆ అరణ్యానికి ముప్పు వచ్చింది కదా అని నేను పారిపోకుండా నా వంతుగా సేవ చేస్తున్నాను అందంట. మరి అటులనే ప్రతి ఈశ్వర పుత్రులు తమని తాము సనాతన ధర్మానుయాయులం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా నిజముగా వేదము కోసం నిరంతరము ప్రయత్నం చేస్తే ఈ కార్యం అసంభవమైతే కాదు. ప్రతి ఒక్కరూ పరమాత్ముని ద్వారా లభించిన ఈ మానవ దేహాన్ని వ్యక్తిగత ఐశ్వర్యాల కోసమే ఉపయోగించుకోకుండా కొంత సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా తొలగించడానికి తనని తాను జ్ఞానిగా చేసుకోవలసిన అవసరం ఉంది. కానీ దుర్భాగ్యము, మానవుడు ధనము ద్వారా వచ్చే సుఖము ముందు ఆత్మ జ్యోతితో ఉన్నటువంటి సుఖాన్ని పొందలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకు అంటే ఎక్కడైనా కూడా ముత్యాలను తీసుకుంటే అదే రంగులో ఉన్న పూసల్ని చూడండి. పూసలు ఒక దండగా కూర్చోబడిన తర్వాత అవి కింద పడ్డప్పుడు చాలా శబ్దం చేస్తవి. కానీ ముత్యాలు శబ్దం చెయ్యవు. అటులనే పూసల మాల వేసుకున్నప్పుడు ఆకర్షింపబడినంతగా ముత్యాల మాల ఆ విధంగా శ్వేతవర్ణముతో ఉండదు. అందుకనే ఈ ఆత్మ ప్రకాశమును జీవుడు పొందాలి అంటే కొంత దృఢమైన అభ్యాసం, విశ్వాసం అతనిలో ఉంటేనే అతను ఆ మార్గం వైపు వెళ్ళగలుగుతాడు. ఒక ఋగ్వేదములో 4వ మండలములో ఒక మంత్రం వస్తుంది. భూరిదాక్మసి శ్రుతః పురుత్ర శూర విత్రహన్ ఆనో భజస్వ రాధసి. ఈ మంత్రములో మంత్రద్రష్టలైన ఋషులు, ఋషికలు ఈ మంత్రాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నారు అంటే, ఆ పరమాత్ముడు చాలా జ్ఞానాన్ని వృద్ధి చేస్తాడంట, చక్కటి పరాక్రమవంతుడంట. ఆ ఋషులు, ఋషికలు, మంత్రద్రష్టలు ఈ మంత్రాన్ని ఈ విధంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. భూరిదా, ఆ పరమాత్ముడే వేదాది సత్యశాస్త్రములను ఉపదేశించాడు. చాలా గొప్పవాడు. ఎంతటి గొప్పవాడు అంటే జీవుడు ఎప్పుడు యాచకుడుగానే ఉంటున్నాడంట, పరమాత్ముడు మాత్రం ఎప్పుడు దానిగా ఉంటున్నాడంట. జీవుడు యాచకుడవుతున్నాడు, పరమాత్ముడు మహాదాని అవుతున్నాడంట. అందుకనే మంత్రద్రష్టలైనటువంటి ఋషులు, ఋషికలు పరమాత్ముని వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతి యొక్క ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, అసలు అడగలేదు. కేవలము వారి కోరిక ఏమిటి అంటే, హే పరమాత్మన్, మాకు ఆత్మ జ్ఞానాన్ని మాత్రమే ప్రసాదింపుము అని వారు ప్రార్థించేవారంట. ఆత్మ జ్ఞాని అయినప్పుడు ఎప్పుడైతే ఆత్మ ప్రకాశ స్వరూపములో ఉంటుందో, ఆత్మ స్వయం మలినరహితంగా తనంతాను నిర్మాణం చేసుకోగలుగుతుందో,
ఇక్కడ మనం గమనించాలి, ఆత్మలో ఎటువంటి మలినాలు ఉండవు. అది చాలా పవిత్రమైనటువంటి తత్వము. కానీ దానిపైన పొరలు పొరలుగా అజ్ఞానము, అంధకారము, మూఢత్వము, మూర్ఖత్వము, సంస్కారాలు, స్మృతులు, ఇలా వివిధ పొరలు ఆత్మను మాత్రం కప్పిపెట్టి ఉన్నవి. ఆశ్చర్యం ఏమిటి అంటే, ఆ పరమాత్ముడు జన్మరహితుడు, అటులనే జీవాత్మ కూడా జన్మరహితుడే. పరమాత్ముడు బ్రహ్మాండమనే శరీరాన్ని ధరించుకొని ఉంటాడు, జీవుడు పిండమనే శరీరాన్ని ధరించుకొని ఉంటాడు. ఈ పిండమున జీవునకు చక్షువులు అంటే కండ్లు. అటులనే ఉపనిషత్తుకారుడు ఆ బ్రహ్మను కూడా, ఆ బ్రహ్మ కూడా బ్రహ్మాండమనే శరీరముతో ధరింపబడి ఉన్నాడు. ఆ పరమాత్మునికి చక్షువులే సూర్యచంద్రులు అంటాడు. అటులనే జీవునకు పిండమునందు చెవులున్నట్టుగా బ్రహ్మాండములో దిశలను పరమాత్ముని యొక్క చెవులతో పోలుస్తాడు. జీవునకు ఉదరము ఉన్నట్టుగా పరమాత్మునికి కూడా ఉదరం ఉంది, అది పృథివీ అంటాడు. ఇలా బ్రహ్మాండమునంతా కూడా బ్రహ్మకు శరీరముగా వర్ణిస్తూ ఉంటాడు. ఎటుల జీవాత్మ పిండమనే శరీరమును ధరించుకొని ఉందో, కానీ అది శరీరం కాదు. అంటే జీవాత్మ శరీరాన్ని ధరించినంత మాత్రాన అది శరీరము కాదు, అది అశరీరి. ఎటుల బ్రహ్మాండమును పరమాత్ముడు ధరించుకొని ఉన్నాడు, అటులనే జీవుడు కూడా పిండమును ధరించుకొని ఉంటాడు. కానీ బ్రహ్మాండములో ఏదైతే మార్పు ఉందో, ఆ మార్పును చూసి పరమాత్ముడు శోకింపడు, అలానే సంతోషింపడు కూడా. వసంత ఋతువులో పచ్చని నూతనమైన పత్రములను చూసి పరమాత్ముడు ఆ వసంత ఋతువు యొక్క ప్రకృతి శోభను చూసి పరవశుడు కాడు. కానీ జీవుడు ఎందుకో పిండములో ఉన్నటువంటి మార్పుని చూసి అయితే అత్యధిక సంతోషానికి గురవుతాడు, లేదా దుఃఖానికి గురవుతాడు. నిజముగా బ్రహ్మాండములో పరమాత్ముడు ఉన్నప్పటికీ బ్రహ్మాండము పరమాత్ముడు కాదు. అటులనే పిండమున శరీరము అంటే ఈ పిండమనే శరీరమున జీవుడు ఉన్నప్పటికీ ఆ శరీరము జీవుడు కాదు, అవి రెండు వేరు వేరు తత్వాలే. సృష్టి జరుగుతున్నంత కాలం పరమాత్ముడు బ్రహ్మాండములో ఉంటాడు. అటులనే జీవుని యొక్క తుది శ్వాస ఆగిపోయే వరకు జీవుడు కూడా పిండమున ఉంటాడు. కాలముతో సామర్థ్యముతో పోల్చుకుంటే, సమయముతో పోల్చుకుంటే తక్కువ ఎక్కువ గాని జీవుడు పిండమునందే ఉంటాడు, పరమాత్ముడు బ్రహ్మాండమునందు ఉంటాడు. కానీ జీవునకు బ్రహ్మకు వ్యత్యాసం ఏమిటి అంటే, బ్రహ్మ బ్రహ్మాండమునందు ఉంటాడు, బ్రహ్మాండమునకు వేరుగా కూడా ఉంటాడు. అనగా లోపల వెలుపల వ్యాపించి ఉన్నాడు ఆ బ్రహ్మ. జీవుడు మాత్రం పిండమునందే ఉంటాడు. ఎవరైనా సాహసించి ప్రయత్నం చేస్తే పిండము నుంచి బయటపడితే ఆ పిండములోకి మరల
ప్రవేశించడానికి జీవునకు అవకాశం దొరకదు. అది మనం తెలుసుకోవాలి. ఒకసారి జీవుడు ఈ పిండమును త్యాగం చేశాడు అంటే ఆ పిండం మరలా లభించదు, మరొక పిండం లభిస్తుంది, మరొక శరీరం లభిస్తుంది. అందుకనే ఎవ్వరు కూడా జీవాత్మను పిండము నుంచి బయటకు వెళ్తాడు అనే భ్రమలో ఉండకండి. బయటకు వెళ్తున్నాడు అంటే స్థూల దేహాన్ని త్యజించాడు అని అర్థం. మరి బ్రహ్మాండంలో ఈ విధమైన మార్పు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పరమాత్ముడు లేశమాత్రము కూడా ద్వంద్వానికి లోనవ్వడు. జీవుడు మాత్రం చాలా శోకానికి లోనవుతూ ఉంటాడు. అసలు జీవాత్మ తత్వము పరమాత్మ తత్వము చూసుకుంటే రెండు చైతన్య పదార్థాలే. రెండింటికి పూర్వము అనే పదం ఉండదు. అటులనే ఇద్దరి యొక్క ఆయువు ఎవరు చెప్పలేరు. ఈ ఇద్దరిని ఎవ్వరూ తయారు చెయ్యలేదు. కానీ సామర్థ్యముతో ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. ఒకరు మహత్ సామర్థ్యముతో ఉంటే ఒకరు అల్ప సామర్థ్యముతో ఉన్నారు. ఒకరు త్యాగ భావముతో ఉంటే మరొకరు అంతా నాదనే శాశ్వతమైన భావముతో ఉంటాడు. ఒకరు ఎల్లవేళలా ఇవ్వడమే స్వభావముగా మార్చుకుంటే మరొకడు ఎప్పుడు కూడా యాచకుడుగానే ఉండిపోతున్నాడు. అందుకనే ఈ ప్రపంచములో ఎవరు సుఖముగా ఉంటారు అని ఒక ప్రశ్న వచ్చింది. అంటే ఎవరైతే నిష్కామ భావనతో జీవనం గడుపుతారో వారే సుఖముగా ఉంటారు అనేది ఒక శాస్త్రానుకూలమైన ఆలోచన ఉంది. ఏమిటి అంటే ఎవరు సుఖముగా ఉంటారు, ఎవరికి సుఖ ఫలం లభిస్తుంది పూర్ణముగా అనేది ఒక ప్రశ్న. ఉదాహరణకి మనం అగ్నిహోత్రం చేస్తాం. అగ్నిహోత్రములో సుగంధాది ద్రవ్యాలను వేస్తాము. మీరు ఆ అగ్నిహోత్రం యొక్క ప్రక్రియను గనక గమనించినట్టయితే అక్కడ మనందరికీ కూడా త్యాగ బుద్ధి వృద్ధి చెందాలి. ఏ మానవుడైతే నిత్యాగ్నిహోత్రి అని అనుకుంటాడో ఆ మానవుల్లో త్యాగ ప్రవృత్తి పెరగాలి. ఎందుకు అంటే ఒకసారి దయానందుని దగ్గర ఒక శాస్త్రార్థం కూడా జరిగింది. విగ్రహారాధనకి అగ్నిహోత్రానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అని. అప్పుడు స్వామీజీ చక్కగా చెప్తాడు, విగ్రహానికి మనం ఏదైతే నైవేద్యముగా పెడుతున్నామో అది అక్కడ తినదు, అది భుజించదు. కానీ అగ్నిహోత్రములో మనం వేసినటువంటి మిష్టాన్నము అక్కడ అగ్నిదేవుడు భుజిస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి అడుగుతున్నాడు, మరి భుజిస్తున్నాడు అంటే దానికంటే విగ్రహమే గొప్పది కదా, అది కనీసం భుజించకుండా పదార్థాన్ని అక్కడే పెట్టింది, భక్తులకు సమర్పింపబడుతుంది, అందుకనే విగ్రహమే గొప్పది కదా అని ఒక శాస్త్రార్థములో వాదోపవాదాలు జరుగుతున్నవి. అప్పుడు స్వామీజీ చెప్పినటువంటి భావాలు చాలా వైజ్ఞానికంగా ఉన్నవి. మీరు అగ్నిదేవుడికి సమర్పించినటువంటి పదార్థాలు భుజించినట్టుగా మనం వర్ణిస్తున్నాము ప్రథమ శ్రేణిలో.
కానీ గమనిస్తే అగ్నిదేవుడు ఆ పదార్థాలను విడదీస్తున్నాడు. మనము సంయోగము చేసిన పదార్థాలని ఆ అగ్నిలో వేసిన తర్వాత ఆ పదార్థము అనువనువుగా విడిపోతుంది. పంచభూతాలలో అగ్నికున్న గొప్పతనం, అగ్నిదేవతకున్న గొప్పతనం ఏమిటి అంటే పదార్థాన్ని సూక్ష్మంగా మారుస్తుంది. అనువనువుగా విభజించే గుణం అగ్నికే ఉంది. అలా విభజించిన వెంటనే ఆ పదార్థము ఎక్కడ మిశ్రితం అవుతుంది అంటే వాయువునందు వ్యాపింపబడుతుంది అంటారు. అనగా ఆ పృథివీ అనే వేదిక మీద పెట్టినటువంటి పదార్థాలని పృథివీ వేరు చెయ్యలేకపోయింది. ఆ పదార్థములో ఉన్నటువంటి తత్వాలని సూక్ష్మంగా పృథివీ మార్చలేకపోయింది. ఆ పని ఎవరు చేశారు అంటే చక్కగా దేదీప్యమానముగా ప్రకాశింపబడుతున్నటువంటి ఆ పదార్థాన్ని ఎవరు వేరు చేశారు అంటే అగ్నియే. ఆ అగ్ని వేరు చేసినటువంటి పదార్థాలని వాయుదేవత వాహనముగా మారి వాటిని మోసుకెళ్తుంది. ఎలా పంట పండిన తర్వాత ఎద్దుల బండి మీద ధాన్యమంతా మోసుకొని గ్రామానికి తీసుకెళ్ళబడుతుందో అదే విధంగా వాయుదేవత అగ్నిలో వేసినటువంటి పదార్థాలని వాహకుడై ముందుకు తీసుకెళ్తున్నాడు. దానిని ఒక చోట పృథివీ మాత పెడితే అగ్నిదేవుడు దాన్ని విభజిస్తే వాయుదేవుడు వాహనముగా మార్చుకొని తనని తాను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎంత దూరం వెళ్తున్నాడు అంటే సూర్యుని వరకు వెళ్తున్నాడు. అంటే పృథివీ యొక్క చివరి అంశము నుండి సూర్యుని వరకు వాహకుడై దానిని తీసుకెళ్తున్నాడు. అనగా పృథివీ దేవత అగ్నికి సమర్పిస్తే, అగ్ని వాయుదేవతకు సమర్పిస్తే, వాయుదేవత ఏం చేసిందంటే దాన్ని ఆదిత్యునకు సమర్పించింది. అప్పుడు ఆదిత్యుడు ఏం చేశాడు దాన్ని అంటే వర్ష రూపములోకి మార్చి దానిని మళ్ళీ పృథివీకే సమర్పిస్తున్నాడు. అందుకనే ఎవరైతే అగ్నిహోత్రం చేస్తున్నారో వాళ్ళు సూక్ష్మంగా పరిశీలిస్తే జడతత్వాలైన దేవతలే ఇంత గొప్ప పని చేస్తున్నప్పుడు చైతన్యుడైన ఈ జీవాత్మ తనకు లభించినటువంటి సామర్థ్యాన్ని, తనకు ప్రతిపాదితమైనటువంటి సామర్థ్యాన్ని ఎందుకు త్యాగంలోకి మార్చుకోలేకపోతున్నాడు అనేదే చాలా జటిలమైనటువంటి ప్రశ్న. అందుకనే శుక్రనీతికారుడు ఏమంటాడు అంటే ఈ మానవుడు మనస్సుతో, వాక్కుతో, కాయముతో పుణ్యకర్మలు చేస్తాడు, పాపకర్మలు చేస్తాడు. నిజముగా మానవుడు ఎటువంటి పాపకర్మలు చేస్తున్నాడు అంటే చెప్తాడు హింస. మానవుడు హింస అంటే ఒక పశువుని వధించకపోవచ్చు, అంటే కాయికమైన హింస చెయ్యట్లేదేమో, శరీరముతో ఒకరిని కొట్టడం, నరకడం చేయడం లేదు. కానీ వాక్కుతో
చాలా కఠోరమైనటువంటి మాటలని ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ కఠోరమైనటువంటి మాటలనే బాణము హృదయాన్ని గనక చేరినవంటే ఆ వ్యక్తి ఆ హృదయముతో ఉన్నంత వరకు ఆ దుఃఖము ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా అక్కడ ప్రజ్వలింపబడుతుంది. అంటే కాయికమైనటువంటి పాపము చెయ్యకపోయినా అక్కడ వాచికమైనటువంటి పాపం చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి ఎలా ఉంటాడు అంటే శరీరముతో చెయ్యడు, వాక్కుతో చెయ్యడు, కానీ మనస్సుతో వ్యక్తి యొక్క పతనాన్ని మాత్రం కోరుతూ ఉంటాడు నిరంతరం. ఎప్పుడైతే ఈ నిరంతర హింసా ప్రవృత్తి మనస్సులో ప్రవర్ధమానమైపోతుందో, పెరిగిపోతుందో, అది ఏదో ఒక రోజు వాక్కులోకి ప్రవేశిస్తుంది. ఆ వాక్కు ద్వారా అతను మళ్ళీ శరీరము ద్వారా చేస్తాడు. అందుకనే ముందుగా ఈ హింస అనే ప్రవృత్తిని మనం మనసులోనే తొలగించుకోగలగాలి. అక్కడే దాన్ని దగ్ధబీజం చేసుకోవాలి అంటాడు. తర్వాత ఇంకొక పాపం మనం ఏం చేస్తాము అంటే స్థేయం. ఇక్కడ స్థేయము అంటే దొంగతనము. పతంజలి మహర్షి ఏమంటాడంటే యజమాని యొక్క స్వీకృతి లేకుండా తీసుకున్న ప్రతి వస్తువు కూడా స్థేయం అంటే దొంగతనంలోకే వస్తుంది. యజమాని యొక్క అనుమతి లేకుండా ఉపయోగించిన ప్రతి వస్తువు దొంగతనంలోకే వస్తుంది. అందుకనే స్వామి దయానందునికి ఒకసారి ఒక శిష్యుడు చిక్కుడుకాయలు తీసుకొస్తున్నాడు. స్వామీజీ గమనించి, ఈరోజు నువ్వు దొంగతనం చేశావు అన్నాడు ఆ వ్యక్తిని. నేను దొంగతనం చేయడం ఏంటి స్వామీజీ అంటాడు. సత్యం చెప్పు, నీవు ఆ చిక్కుడుకాయలు తెంపేటప్పుడు ఆ తోట యజమాని యొక్క అనుమతి తీసుకొని తెంపావా అని అడుగుతున్నాడు. అంటే యజమాని యొక్క అనుమతి లేకుండా ఆ వస్తువు గనక మనం తీసుకుంటే అది స్థేయం అనబడుతుంది. మరి ఇక్కడ మనం మనస్సుతో ఏ విధమైనటువంటి ప్రవృత్తితో ఉన్నామో మనం పరిశీలించుకోవాలి. మనలో స్థేయ ప్రవృత్తి ప్రబలంగా ఉందా, అస్థేయ ప్రవృత్తి ప్రబలంగా ఉందా అనేది మనము గమనించుకోగలగాలి. తర్వాత ఏమంటాడంటే పైశూన్యం. ఎంతసేపు ఇతరుల యొక్క జీవితంలోకి తొంగి చూడడమే, సమయము దొరికితే చాలు ఇతరుల గురించి మాత్రమే ఆలోచించడం, ఇతరులు ఎందుకు బాగుపడుతున్నారని క్రోధానికి లోనవ్వడం, అనవసరముగా ఇతరుల యొక్క జీవనములోకి తొంగి చూడడం. అది వాక్కుతో మనం అనడం లేదు, కానీ మన మనస్సంతా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని తొంగి చూసే ప్రవృత్తిగా మారింది అంటే అది చాలా పెద్ద పాపం వైపు వెళ్తుంది అంటాడు. ఆ తర్వాత అన్యతా వ్యవహారం అంటాడు. అంటే ఎటుల వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించకపోవడం.
ఉదాహరణకి మన దగ్గర సేవకులు ఉన్నారు. ఆ సేవకులతో మనము కార్యం చేపించుకునేటప్పుడు భుజం మీద చెయ్యి తట్టి చెప్పనక్కర్లేదు. కానీ వాక్కునందు మాధుర్యం ఉంటూ ఆ పనిని మనము చెయ్యకపోతే, ఆ విధంగా వ్యవహారము చెయ్యకుండా, జీతం తీసుకుంటున్నావు కదా, పనెందుకు చెయ్యవు అని ఈ విధముగా మనం వ్యవహరించినట్టయితే అది కూడా అన్యతా వ్యవహారంలోకి వస్తుంది. అనగా జీతం ఇచ్చినంత మాత్రాన మనం పనివాడితో అసభ్యముగా, అమర్యాదగా, కఠోరముగా వ్యవహరించకూడదు అంటున్నాడు. చాలా మంది పెద్దవాళ్ళు మీకేం తెలుసు అంటారు కొంతమంది. అలా మనం ఎవరిని కూడా అతనికేమి తెలియదు అనడానికి వీలు లేదు. ఎందుకంటే నిత్య జీవితంలో సూది వస్త్రాలని కలుపుతే కత్తి విడదీస్తుంది. అన్ని సందర్భాలలో సూది యొక్క గొప్పతనము మనకు ఉపయోగపడదు. అన్ని సందర్భాలలో కత్తి యొక్క గొప్పతనం కూడా మనకు ఉపయోగపడదు. అటులనే సమాజములో ఏ వ్యక్తిని కూడా మనం పనికి రానివాడు, ఇతనితో నాకేమి పని అనుకోకూడదు. మీరు గమనించుకోండి, ఒకప్పుడు గ్రామాలలో ఎవరైనా చనిపోతే ఆ అంతిమ దహన సంస్కారానికి భస్మమయ్యే వరకు ఆత్మీయులు నిలబడి ఉండేవారు. ఈరోజు రకరకాల కారణాలు కానివ్వండి, ఇదియే కారణము అని చెప్పడానికి వీలు లేదు. అసలు ఆత్మీయులు కూడా వస్తున్నారు, ఇంటి దగ్గర చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఈ శరీరాన్ని భస్మం చేయడానికి కూడా మనం ఒక నలుగురిని సంపాదించుకోలేని ఈ అహంకారము, ఈ అన్యతా వ్యవహారము ఏమి సుఖాన్ని ఇచ్చింది? అందుకని ఏ మానవుడు కూడా ఏ ప్రాణి పట్ల అన్యతా వ్యవహారము చెయ్యకూడదు అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే కామం. ఈ కామము అనేది చాలా పతనం వైపు తీసుకెళ్తుంది మానవుణ్ణి. అందుకనే దానిని జయించాలి అంటే ఈశ్వర ఉపాసన అనివార్యము అంటాడు. ఇక తర్వాత ఏమంటాడు అంటే, అసలు మానవ జన్మకు తగని పనులు ఏది? పశువుతో వచ్చిన ఆహారమును తినడం, అధర్మ మార్గములో వచ్చిన ధనానికి స్వామి అవ్వడం, దానిని కీర్తిలోకి మార్చుకోవడం, అలా కీర్తిలోకి మార్చుకున్న తర్వాత అందరూ అతన్ని స్తుతించడం, ఇది కూడా పాపమే అంటాడు. శుక్రనీతికారుడు చెప్తున్నాడు, ఏ మానవుడైతే అధర్మముగా ధనము సంపాదిస్తాడో, అట్టి ధనాన్ని యశస్సులోకి మార్చుకుంటాడు. అతనే అంత పెద్ద పొరపాటు చేస్తే ఇతరులు పొగుడుతున్నారే, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అక్కడ ధర్మస్థానమున అధర్మ పీఠాన్ని నిలబెడుతున్నారు అంటున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే నాస్తికత. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, జన్మని ఒప్పుకోని వారే మనకు చాలా మంది కనిపిస్తున్నారు.
మనం గనక ఈ ముస్లిం మతాన్ని, క్రైస్తవ మతాన్ని గనక తీసుకుంటే వాళ్ళు శరీరాన్ని తవ్వి పెట్టేస్తారు. దేవుడికి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అతను వచ్చి వాళ్ళని తీసుకెళ్తాడంట. అప్పుడు వాళ్ళ కర్మ సిద్ధాంతములో అతను ఎన్ని పుణ్యకర్మలు చేశాడు, ఎన్ని పాప కర్మలు చేశాడు అనేది చూసి అప్పుడు నిర్ణయం జరుగుతుంది అనేది కూడా ఆ మతములో ఒక దగ్గర ఉంది. ఈ రోజుల్లో మన హిందువులు కూడా ఎవరైనా చనిపోతే ఆర్ఐపి పెడుతున్నారు. ఎంత తప్పు పెడుతున్నారో మీరు ఆలోచించండి. మనము సద్గతి లభించునుగాక అని పెట్టాలి, లేదా ఓం శాంతి అనగా దుఃఖ నివృత్తి జరుగునుగాక. కానీ ఆర్ఐపి ఎందుకు పెడుతున్నారు? అసలు ఆ పదానికి అర్థం తెలిసి పెడుతున్నామా, తెలియక పెడుతున్నామా? ఇతర మతస్థులు పెడుతున్నారు అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ దేవుడు వచ్చే వరకు వాళ్ళ ఆ బాక్స్ లో సుఖముగా నిద్రపోతున్నారని అర్థం. సనాతన ధర్మం ఏం చెప్తుంది? పూర్వ శరీరము భస్మము కాకముందే అండజం, స్వేదజం, ఉద్భిజం, జరాయుజ జన్మలున్నవి జీవాత్మకి. జరాయువు నుండి పోస్తాము, చెమట ద్వారా వస్తాము, వృక్షాదుల ద్వారా వస్తాము, అండజం ద్వారా వస్తాం. అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఒక్కొక్కసారి స్థూల దేహాన్ని భస్మము కూడా చెయ్యము. అంత వేగముగా జీవుడు తన సూక్ష్మ కారణ దేహముతో వేగవంతముగా పరమాత్ముని పట్టుకొని రెండవ దేహంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇక ఎక్కడ విశ్రాంతి ఉంది జీవాత్మకి? మనము గమనిస్తే ఇప్పుడు ఒకరు కలియుగములో మరణించారనుకోండి, వాళ్ళని మనం బాక్స్ లో పెట్టేశాం. ఇంకొకరు రేపు సృష్టి ప్రళయం జరుగుతుందన్నప్పుడు మరణించారు. అంటే ముందు ఎప్పుడో యుగములో చనిపోయిన వ్యక్తి బాక్స్ లోనే ఉన్నాడు. ఈ రోజే ప్రళయంకి సమాప్తిలో కూడా వ్యక్తి బాక్స్ లోనే ఉన్నాడు. అంటే ఈ రెండు ఆత్మల విషయంలో ఒకరికేమో వెంటనే కర్మ సిద్ధాంతం యొక్క నిర్ణయం జరిగింది, మరొకరికి ఇంత సమయం తీసుకుంటున్నాడు. అంటే మరి పరమాత్ముడు న్యాయకారి ఎలా అవుతాడు? అందుకని వేదానుకూలమైన కర్మ సిద్ధాంతము ఎప్పటి వరకైతే భూలోకములో వ్యాప్తి చెందదో, భూలోక మానవులు వేద సిద్ధాంతాన్ని ఎప్పుడైతే నెమర వేసుకోరో, విద్వాంసుల చేత ఈ విద్యా విధానము నిరంతరం చర్చలోకి రాదో, మనం దయానందుని యొక్క జీవిత చరిత్రను తీసుకుంటే దయానందుని యొక్క చాలా మట్టుకే అతని ఉపన్యాసాలు ఖండన మండన అనగా వేద సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం, వేదమునకు ప్రతికూలమైన సిద్ధాంతాన్ని దయానందుడు ఏం చేశాడు? ఖండించేశాడు. చాలా మంది దయానందుణ్ణి వ్యతిరేకిస్తారు కూడా. మీరు ఈ విధముగా విగ్రహారాధనని ఖండించుకుంటూ పోతే మరి ఈ పురోహితుల యొక్క భవిష్యత్ ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా అని అడుగుతారు.
అటులనే దయానంద ఎందుకు గొంతు దించుకొని ఈ వేదమును ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తావు? మాలాగా సన్యాసి అయి ఈ మాలను ధరించుకొని శిష్యులని భ్రమలో పెడితే వాళ్ళు మనకు చేస్తున్న సేవల ద్వారా మనం ఎంతో సుఖవంతమైన జీవితాన్ని పొందుతాము కదా. శిష్యులను అనుయాయులుగా మార్చుకుంటే ఎంతో సుఖవంతమైన జీవితాన్ని మనం అనుభవిస్తాము. నీవు సుఖంగా ఉండకుండా ఎందుకింత తపిస్తున్నావో అని అడుగుతుంటారు దయానందుణ్ణి. దయానందుడు అంటున్నాడు, నేను కూడా సుఖము కోసమే ఈ కార్యక్షేత్రాన్ని తీసుకున్నాను అంటారు. సుఖం కోసమా? గొంతు దించుకొని కౌపీనము ధరించి పాఖండ ఖండిని పతాకాను ఎగరవేసి మాన అవమానాలను భరిస్తూ శిష్యులు లేక ఇది సుఖం ఎలా అంటే, మీరు చక్షురాది ఇంద్రియ స్థూల దేహ సుఖమే చూస్తున్నారు. నేను ఆ తండ్రి యొక్క ఆత్మానందాన్ని చూస్తున్నాను. ఆ పరమాత్ముని యొక్క గుణగణాలను వర్ణిస్తూ ఉన్నప్పుడు, అతనిని స్తుతి చేసేటప్పుడు నాకు కలుగుతున్న ఆనందం, నేను పొందుతున్న తృప్తి, నా ఆత్మలో వెలుగుతున్న జ్యోతి, ఈ ప్రపంచంలో అంతటి శక్తి ఏ పదార్థానికి లేదు. అందుకే నేను సుఖము కొరకే ఈ కార్యక్షేత్రం తీసుకున్నాను అంటాడు. ఇక్కడ అదే, ఆ పరమాత్ముడు బలమునిస్తాడు, ధనమునిస్తాడు, ఆయువునిస్తాడు, సుబుద్ధినిస్తాడు, శాంతినిస్తాడు, సుఖమునిస్తాడు, ముక్తిని కూడా ఇస్తాడు. మనం ప్రారంభములో చెప్పుకున్న ఈ మంత్రములో భజస్వరాధసి, ఒక్కసారి ఆ పరమాత్ముని నిర్మలమైన హృదయముతో అజ్ఞానం అనే పొరల్ని తొలగించుకొని స్థేయ ప్రవృత్తిని, హింసా ప్రవృత్తిని, చాప్లూసి ప్రవృత్తిని, కామ ప్రవృత్తిని, నాస్తికత్వము నుండి దూరమై ఒకరి జీవితములోకి తొంగి చూసి నిప్పులు రగిలించడము కంటే నీలో ఉన్నటువంటి మలినాలను గనుక నీవు కడుక్కునే ప్రయత్నము చేసిన నాడు ఆ పరమాత్ముడు ఏమిస్తున్నాడంటే ధనం ఇస్తున్నాడు, సుఖమునే ఇస్తున్నాడు, ఆనందమునే ఇస్తున్నాడు. ఇంకా కోరుతావా? ముక్తినే ప్రసాదిస్తున్నాడు. అనగా ఆ పరమాత్ముడు బ్రహ్మాండమునందు ఉంటూ ఎలా త్యాగముతో ఉంటున్నాడో, జీవుడు కూడా సాధ్యమైనంత వరకు తన దినచర్యలో సాత్వికత్వాన్ని పెంచుకుంటూ వెళ్తే అంతా ప్రకాశమే అంటాడు. కానీ అగ్నిహోత్రం చేస్తున్నట్టుగా అగుపడుతుంది మనకి. కానీ ఆ అగ్నిహోత్రాన్ని చేసినప్పటికీ కూడా త్యాగ ప్రవృత్తి వృద్ధి చెందలేకపోతే ఏమిటి లాభం? ఎలా? పంజరములో ఉన్నటువంటి చిలుక, ఒక వ్యక్తి 2 చిలుకల్ని పెంచుకుంటాడు. అతనికి భయంకరమైన వ్యాధి సోకుతుంది. అతి శీఘ్రంగా ఆయన దేహాన్ని త్యజించవలసి వస్తుంది. అతనికి ఇక మోహం వచ్చేసింది ఆ చిలుకల మీద. నా మరణానంతరము ఈ చిలుకల్ని ఎవరు చూసుకుంటారు?
అందుకే బ్రతికున్నప్పుడే నేను వీటికి వ్యవస్థ చేసేస్తాను అనుకుంటాడు. అనుకుని వెళ్తూ ఉంటే దారిలో ఒక చిలుకని నిత్యము అర్చకత్వం చేస్తున్నటువంటి వ్యక్తి తీసుకుంటాడు. ఒక చిలుకని, మరొక చిలుకని నిత్యము హింసా ప్రవృత్తిని చేపట్టేటువంటి వ్యక్తి తీసుకుంటాడు. ఇద్దరు చిలుకని బాగానే చూసుకుంటున్నారు, కానీ ప్రవృత్తి చూడండి. హింసా ప్రవృత్తి గల గృహమునందు పెరుగుతున్న పంజరములో ఉన్న చిలుక ఎవరైనా ఆ ఇంటి యొక్క గుమ్మము తట్టుతే పట్టండి, నరకండి అని చెప్తుంది. అలాగే నిత్యము పూజ అర్చన చేసే వ్యక్తి ఇంట్లో పెరుగుతున్నటువంటి చిలుక కూర్చోండి, అయ్యగారండి పూజలో ఉన్నారు, మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతుంది. రెండు చిలుకల్ని ఒక వ్యక్తియే పెంచాడు. తర్వాత ఇద్దరి వాతావరణం మారిపోయింది. ఒక చిలుక కసాయి ప్రవృత్తితో తన మాటలు మాట్లాడుతుంది, మరొక చిలుక ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఉంది. అటులనే మనము కూడా ఏ ప్రవృత్తిని పెంచుకుంటున్నాము, మానవ జన్మను పొంది దైవ ప్రవృత్తితో జీవనమును గడుపుతున్నామా, లేదా శాశ్వతం అనుకుని ఇక్కడే ఎక్కువ కాలం ఉంటామనే భావనతో ఈ శుక్రనీతికారుడు చెప్పినటువంటి ఈ పాపకర్మలు చేస్తూ జీవనము గడుపుతున్నామా? ఇలా గడిపినప్పుడు ఎవరికి దూరం అవుతున్నాం? ఎవరైతే నిత్యము ఆనందాన్ని ప్రసాదిస్తారో, ఎవరైతే జ్యోతి స్వరూపముతో ఇమిడి ఉన్నారో, ఎవరైతే పవిత్రంగా ఉంటున్నారో, ఎవడు ఎవనికి కూడా శత్రువు కాడో, ఏ ఉపాసకుడైతే ఉన్నది ఉన్నట్టుగా యథాయోగ్యమైన జీవితాన్ని గడుపుతున్నాడో, అట్టి ఉపాసకుని యొక్క సర్వక్లేశములను సరళముగా తొలగించేస్తున్నాడే. అసలు ఈ జీవాత్మ తన బుద్ధి ద్వారా, తన మనస్సు ద్వారా, తన సామర్థ్యము ద్వారా ఎప్పుడైనా పరమాత్ముని కోసం పవిత్రముగా ఉపాసన రసాన్ని నిర్మాణం చేసిందా పరమాత్ముడు త్రాగడానికి? ఆ పరమాత్ముడు ఎవరి యొక్క రసమును త్రాగుతున్నాడు అంటే కేవలము ఉపాసకుని యొక్క రసాన్ని ఆస్వాదిస్తున్నాడు పరమాత్ముడు. ఉపాసకుని ద్వారా సిద్ధము చేయబడినటువంటి రసాన్ని త్రాగి ఏమి ప్రసాదిస్తున్నాడు అంటే వ్యాధి బారిన పడకుండా, జన్మాంతరం అనే బావిలో పడకుండా, ఎటువంటి క్లేశాలని అనుభవించకుండా సరళముగా, సంతోషముగా, సుఖముగా, ఆనందముగా సాగిపోయే జీవితాన్ని, అంతటి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నాడే. ఆ పరమాత్మని కోసం జీవాత్మ ఎప్పుడైనా హృదయ గూటిలో కూర్చొని ఆ మనస్సు ద్వారా, ఆ బుద్ధి ద్వారా, ఆ అహంకారము ద్వారా, ఆ చిత్తము ద్వారా, ఉభయ ఇంద్రియాల ద్వారా శుద్ధముగా ఉపాసన రసాన్ని తయారు చేసి అత్యంత శ్రద్ధతో, అత్యంత భక్తితో, నిష్కామ భావనతో ఎప్పుడైనా పరమాత్మునికి సమర్పించుకుందా? సమర్పించితే తెలుస్తుంది పరమాత్ముని సామర్థ్యం ఏమిటో. కేవలము పరమాత్ముని యొక్క గుణగణాలను కీర్తించినంత మాత్రాన కాదు, ఏ గుణగణాలనైతే వాక్కు ద్వారా కీర్తించిందో ఆ గుణగణాలను అంతర్ముఖుడై తన హృదయ మందిరములో
ఆ గుణములను, ఆ కర్మలను, ఆ స్వభావాన్ని ఏది ఎక్కడైతే వేదిక మీద పరమాత్ముని గురించి పొగిడిందో అతను నిత్యుడు, అతను ఎల్లవేళలా మన కర్మను చూస్తున్నాడు, జన్మరాహిత్యుడు, సర్వవ్యాపకుడు అని ఏదైతే వాక్కు ద్వారా స్తుతి చేసిందో ఆ స్తుతిని గనక జీవాత్మ తన హృదయ గూటిలో ఉపాసన రసముగా మార్చగలిగితే, పరమాత్ముడు ఆ రసాన్ని త్రాగుతే ఇక జీవాత్మకు పరమాత్ముడు అనంతమైన ఆనందాన్ని ప్రసాదిస్తాడు. అందుకే మానవ జీవితం పరమాత్మునికి సమర్పించబడినప్పుడే, పరమాత్ముని ఆనందానికి అధికారముగా మారినప్పుడే ఈ సూక్ష్మ దేహాన్ని, ఉభయ ఇంద్రియాలను శుద్ధముగా చేసుకోగలిగితే యథార్థమైన జీవనాన్ని కొనసాగించుకోగలిగితే, యమనియమాలను పాటించగలిగితే అద్భుతమైన ప్రగతిని జీవాత్మ సాధించగలుగుతుంది. ఆ పరమాత్ముడు ఎప్పుడు కూడా ఇచ్చువాడే, జీవాత్మ ఎప్పుడు యాచకుడే. పరమాత్ముని దగ్గర తరగని ఐశ్వర్యం ఉంది. ఎక్కడ లభించని, ఎవ్వరు ఇవ్వని స్నేహం ఉంది. ఎవరు ఇవ్వని ఓదార్పు పరమాత్ముడు ఇవ్వగలుగుతాడు. ఎవ్వరు ఇవ్వని ధైర్యం, ఎవ్వరు ఇవ్వని మనోబలం, ఆత్మిక శక్తి పరమాత్ముని దగ్గర జీవాత్మ నింపుకోవాలి గాని అనంతముగా ఉంది. అట్టి పరమాత్ముని జీవాత్మ ఎప్పుడైతే వదిలిపెడుతుందో, ఇంకా ఎంత మందిని ఆశ్రయించినా, ఎవరిని ఆశ్రయించినా ఆ స్థితికి జీవాత్మ చేరుకోదు. అందుకనే యథార్థ జ్ఞానులమై పాపకర్మలు మనస్సుతో, వాక్కుతో, కాయముతో స్థూలముగా చెయ్యకపోయినా సూక్ష్మంగా కూడా చెయ్యకుండా ప్రయత్నిస్తూ ఇటు గృహస్థాది కర్తవ్యాలను కూడా సక్రమముగా నిర్వర్తించుకుంటూ ఉపాసన రసాన్ని పరమాత్మునికి మనం సమర్పించగలిగితే అమితమైన ఆనందాన్ని పొందగలుగుతాము. అదే పరమాత్ముని ద్వారా ప్రాప్తింప చేసుకోగలిగే ఐశ్వర్యం. ఇదియే దయానందుడు లోకమున చాటి చెప్పాలనుకున్నాడు. అట్టి మహర్షి యొక్క జీవితం మనందరికీ ఆదర్శం అవ్వాలని, అందరము సాధ్యమైనంత వరకు వేద మార్గములో ఉందామని, ఈశ్వర పుత్రులుగా జీవించే ప్రయత్నం చేద్దామని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు జ్యోతిష్ గారు, చాలా చాలా చక్కగా చెప్పిండ్రు. ముఖ్యంగా ఈరోజు నిన్న జరిగిన దయానంద సరస్వతి గారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముందుగా దయానంద సరస్వతి గారి జన్మదినం గురించి ప్రస్తావిస్తూ విషయాన్ని ప్రారంభించిండ్రు. నిజంగా మన ఆర్యులకు మాత్రమే కాదు, ప్రపంచానికి దయానంద సరస్వతి గారు ఆదర్శం. ఏ కోణంలో చూసినా కూడా అంటే వివిధ రంగాల్లో సమాజాన్ని ఒక ఉన్నతి స్థితికి తీసుకొచ్చడానికి చాలా ప్రయత్నించారు. కాబట్టి అతను అన్ని రకాలుగా దయానంద సరస్వతి గారు మనకు ఆదర్శము. కాబట్టి వారి అన్యాయం కనుక మనం కూడా మనస వాచ కర్మన అశుద్ధ కర్మలు చేయకుండా శుద్ధంగా ఉండాలి అని చాలా చక్కగా వివరించిండు. ఇంకా తర్వాత పిచ్చుక కథ గురించి చెప్పిండ్రు మీరు. నేను పిచ్చుక కథ చాలా సార్లు విన్నా, కానీ మరి రామాయణంలో అని మీరు ప్రస్తావించారు. అది ఏ కాండంలో ఉందో నాకు వివరణ తెలీదు. అది చాలా సార్లు విన్నాగా నిజంగా అది ఎంతో అంటే అందరికి ప్రతి ఒక్క మనిషి కూడా ఎంతో ప్రేరణ ఇచ్చే కథ. ఇక్కడ అంటే నేను వేరే గురువు ద్వారా విన్న విషయం ఏంటంటే, పిచ్చుక ఒక నోటితో ఒక చుక్క బిందువు నీటిని తీసుకువెళ్ళి ఆర్పగలుగుతుందా అనంటే అది అక్కడ ఆరుతుందా ఆరదా అన్నది విషయం కాదు. ఎవరెవరైతే ఆర్పుతారో వారి లిస్ట్ లో నేను ఉండదలుచుకున్నా, ఆర్పలేదు అన్న లిస్ట్ లో నేను ఉండదలుచుకోలేదు. కాబట్టి ఎవరైతే ఆర్పారు అనే లిస్ట్ లో నా పేరు ఉండాలి కనుక నేను ఆర్పుతున్నానని చెప్తే, మళ్ళీ తర్వాత మిగతా జంతువులు కూడా అన్ని మా పేరు కూడా ఉండాలని చెప్పి అన్ని కలిసి వారి వారి శాయశక్తిలా ప్రయత్నించి అడవిలో మంట ఆర్పినట్టు విన్నాను. ఇందులో చాలా చాలా ప్రేరణాదాయకం ఈ కథ. ఇంకా తర్వాత
జీవాత్మ పరమాత్మల గురించి కూడా చాలా చక్కగా వివరించిండ్రు. ఈ రెండు నిత్యతత్వాలు, శాశ్వత తత్వాలు అని చెప్పిండ్రు. ఇంకా తర్వాత నిజంగా అసలు నిజమైన సుఖాన్ని ఎవరు పొందుతారు అనే విషయం గురించి కేవలం నిష్కామ సేవ ఎవరైతే చేస్తారో, ప్రతి క్రియను కూడా నిష్కామంగా ఎవరైతే చేస్తారో వారే అసలైన సుఖాన్ని పొందుతారని చెప్పారు. ఇంకా విగ్రహారాధన యజ్ఞం గురించి ప్రస్తావిస్తూ విగ్రహము అనేది ప్రసాదాన్ని తినదు కదా, మరి యజ్ఞం తింటుంది కదా, కనీసం యజ్ఞం అయితే మొత్తం తింటుంది, మరి విగ్రహం అయితే తినదు కదా, భక్తులకు మిగులుస్తుంది కదా అన్న విషయానికి నిజంగా చాలా చక్కటి వివరణ ఇచ్చిండ్రు. ఒకటి కాదు, మనం ఒక్క గ్రామ్ పదార్థాన్ని ఇస్తే కనుక దానికి 1000 ఆ పదార్థము సూక్ష్మీకరణ చెంది అది భూమిపైన పృథ్వీ పైన పుట్టిన పదార్థము మళ్ళీ అగ్ని ద్వారా, అగ్ని నుంచి వాయువు ద్వారా, మళ్ళీ వాయువు నుంచి మళ్ళీ సూర్యుని ద్వారా, మళ్ళీ సూర్యుని నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ పృథ్వీపైకి అసలు ఎంత వైజ్ఞానికంగా ఉంది అనిపించింది ఈ విషయము. నిజంగా చాలా గొప్ప విషయము. అంటే దేవుడికి సమర్పిస్తున్నాము అని అంటే సంపూర్ణంగా సద్వినియోగం అవుతుందని చెప్పిండ్రు. ఇంకా యజ్ఞము పరమాత్మ ఆత్మ గురించి కూడా చెప్తూ పరమాత్మనేమో ఇచ్చువాడు, జీవాత్మనేమో యాచకుడు అని చెప్పిండ్రు. ఇద్దరు లోపల కూడా చాలా చాలా తేడాలు ఉన్నాయి. ఇద్దరు శాశ్వత తత్వం కానీ తేడాలు చాలా ఉన్నాయని చెప్పిండ్రు. ఇంకా కర్మలు అనేవి 3 రకాలుగా చేస్తుంటాం మనము, మనస వాచ కర్మన. కొంతమంది మనసు ద్వారా ఇబ్బంది పెడతారు, కొంతమంది శరీరం ద్వారా. వాక్కుతో కూడా, ఈ వాక్కు శరీరం కాకుండా మనం మనసులో కూడా ఎవరి గురించి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ ఆలోచనలు చేయకూడదు అని కూడా చెప్పిండ్రు. ఇంకా అస్థేయం గురించి ప్రస్తావిస్తూ, అస్థేయం అంటే ఇప్పుడు మనం సమాజంలో చూసిన రకంగా ఎవరిదైనా అంటే దొంగిలించుకొని తీసుకుపోవడం కాకుండా, ఏ వస్తువైనా సరే ప్రతి వస్తువు యజమాని యొక్క అనుమతి లేకుండా దాన్ని మనం స్వీకరించినట్లయితే అది అస్థేయం అని చెప్పిండ్రు. ఏ రకంగానైతే చిక్కుడుగాయలు శిష్యుడు తెచ్చినప్పుడు దయానంద సరస్వతి ఇది దొంగతనం చేసి తీసుకొచ్చినావు కదా అని సూక్ష్మ బుద్ధితో గుర్తించినట్టు, అనుమతి ఉంటేనే అది అస్థేయము, లేకపోతే స్థేయము అని కూడా చెప్పిండ్రు. ఇంకా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ప్రతి ఒక్కరిలో నీకేం తెలుసు అనే భావనతో మనం ఎప్పుడు ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక విషయం తప్పకుండా తెలుస్తుంది. వారి వారి స్థాయిలో జ్ఞానవంతులై ఉంటారు. ఏ రకంగానైతే సూది కలుపుతుంది, కత్తెర విడదీస్తుంది. ఈ సూది చేసే పని కత్తెర చేయలేదు, కత్తెర చేసే పని సూది చేయలేదు. అంటే ఎవరి స్థానం వారిది. కాబట్టి నీకేం తెలుసు అని మనం ఎవరితో అనకూడదని చాలా చక్కగా చెప్పిండ్రు. ఇంకా మనం ఈ రోజు రేపట్లో మరణం సంభవిస్తే కనుక రిప్ అనే పదం వాడతాము, ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్ అనే పదం వాడతాము. అది మనం వైదిక సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకము. ఎందుకంటే మనిషి చనిపోగానే మన సిద్ధాంతంలో భస్మం చేస్తాము, కానీ వాళ్ళేమో మళ్ళీ ఎప్పుడో దేవుడు వచ్చి తీసుకెళ్తాడు అన్న పదంతో రెస్ట్ ఇన్ పీస్ అంటే శాంతంగా ఉండు అనే పదం, వాళ్ళ ఆర్ఐపి అనే పదం వాడతారు. కానీ మన సిద్ధాంతానికి అది మొత్తం వ్యతిరేకము. ఎందుకంటే మన ఆత్మ అనేది మరణం సంభవించిన వెంటనే అండజం ద్వారా, ఉద్భుజం ద్వారా, స్వేదజం ద్వారా ఏదన్నా ఒక రకంగా తిరిగి ఆత్మ మళ్ళీ జన్మను పొందుతుంది అని కూడా చాలా చక్కగా చెప్పిండ్రు. ఇంకా తర్వాత దయానందుని నువ్వు ఏం సుఖం కోరుకుంటున్నావు, సుఖం అనేది లేదు కదా, ఎప్పుడు కష్టపడుతున్నావు కదా అని అన్న పదానికి, అంటే మామూలుగా లోక భాషలో ఏమని మాట్లాడతారంటే ఈ మనకు వస్తు సామాగ్రులు వీటి ద్వారా పొందే సుఖాన్నే సుఖం అనుకుంటారు. కానీ కాదు, నేను అసలే సుఖాన్ని పొందడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాను, పరమాత్మ ద్వారా సుఖాన్ని పొందుతున్నాను అని వారు చెప్పినట్టు చాలా చక్కగా వివరించారు. ఇంకా చిలుక కథ కూడా వ్యవహారం గురించి చాలా చక్కగా చెప్పిండ్రు. 2 చిలుకలు ఒకటే వ్యక్తి దగ్గర పెరిగినప్పటికీ, అంటే పూజారి దగ్గర పెరిగిన చిలుకని రండి కూర్చోండి అని, ఒక నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి దగ్గర పెరిగింది చంపండి, కొట్టండి, ఆ రకంగా చెప్పిండ్రు. అంటే ఇప్పుడు మనం ఈ స్థితిని తీసుకుంటే కనుక చిన్నపిల్లల వ్యవహారము పరిస్థితుల ప్రభావం వారిపైన ఏ విధంగా ఉంటుందనేది మనం దీనికి ఉదాహరణ తీసుకోవచ్చు. ఇంకా తర్వాత పరమాత్మ ఎవరిని భరిస్తాడు అని అంటే, యమ నియమాలను పాటించి ఎవరైతే చక్కగా ఉపాసన చేస్తారో వారిని మాత్రమే పరమాత్మ భరిస్తాడు అని చెప్పారు. ఇంకా చివరగా ఆత్మబలం అనేది మనకి ఎక్కడ లభిస్తుంది అంటే అది కేవలం ప్రపంచ వస్తువులో ఎక్కడ, ఏ కాలంలో ఎక్కడ లభించదు, కేవలం మనకి పరమాత్మ ద్వారానే లభిస్తుంది. మనం పొందాలి అంటే కేవలం పరమాత్మను మాత్రమే ఆశ్రయించాలని చెప్తున్నారు. ఈ మొత్తంగా మనం పరమాత్మ ద్వారా ఒక ఆత్మబలాన్ని పొంది, ఒక ధైర్యాన్ని, ఇవన్నీ పొందాలంటే పరమాత్మ ద్వారా మాత్రమే పొందగలుగుతాం అనే సిద్ధాంతమే దయానందుని యొక్క ఉపదేశము. కాబట్టి మనం సత్య సిద్ధాంతాన్ని ఆచరించి వారి అన్యాయులుగా ఉండి మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని, అష్టాంగ యోగాన్ని పాటించాలని కూడా మొత్తంగా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మీకు. శాంతి పాఠంతో మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధయ శాంతి,
వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. మీకు మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్తే. నమస్తే.